మరో షాక్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. జరిగింది. నేను అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. కానీ ఏ విధమైనటువంటి ఇది రాలేదు, ఫలితం రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గన్నవరం నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క క్షేమాన్ని, అలాగే ఆ భయానక వాతావరణాన్ని పోగొట్టి ఇక మంచి వాతావరణాన్ని కల్పించడానికి అవకాశం కలగజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. నిన్న గన్నవరం నియోజకవర్గానికి మొట్టమొదటి నుంచి కూడా మహానుభావులు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గం నుంచే ఉచ్చలపల్లి సుందరయ్య గారు మరి జాతీయ నాయకులు, ఆయన 3 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కాగాని వెంకరత్నం గారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఊరుతులు, ఆయన కూడా మరి అక్కడ ప్రాతినిధ్యం వహించే మంత్రి పదవిని పొందడం జరిగింది. అలాగే మహాదాత ఇలివేల సీతారామయ్య గారు కూడా నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అందరూ ప్రాతినిధ్యం వహించినటువంటి మంచివాళ్ళు, నీతిపరులు అటువంటి వ్యక్తులు ప్రాతినిధ్యమైనటువంటి నియోజకవర్గంలో ఈ రోజున ఒక విధమైనటువంటి విచిత్రమైనటువంటి వాతావరణం అక్కడ ఉండటం జరుగుతూ ఉంది. దాంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులై ఉండటం జరుగుతుంది. నేను ఒకటే, ఈ రోజున బిడ్డలు ఎటువంటి వాతావరణంలో పెరిగి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలనేటువంటి ఉద్దేశంతో మరి అటువంటి వాతావరణం ఉంటే వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో పెరిగితే అసలు దానివల్ల నియోజకవర్గమే కాదు సమాజం కూడా ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతోనే మరి నేను ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నిర్ణయానికి ప్రజలు కూడా దీనికి ఆమోదం తెలుపుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రధానమైన కారణం చెప్పడం జరిగింది. గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి వాతావరణం, ఒక భయానక వాతావరణాన్ని పోగొట్టడానికి అక్కడ యొక్క ప్రజల యొక్క ఎందుకంటే వారి కష్ట సుఖాలు చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎంతో మంది మరి ఈరోజు ఇళ్లలో ఉండి బాధపడేటువంటి పరిస్థితి జరుగుతుంది. అటువంటి వాతావరణాన్ని మరి భిన్నంగా మంచి వాతావరణం కలగజేయాలి, ఆ విధంగా జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ రోజున పార్టీని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో ఆ రోజున ఆవిర్భావం నుంచి కూడా ఈ రోజు కూడా 4వ తారీఖు వరకు కూడా శివరాత్రి సందర్భం వరకు కూడా మరి పార్టీతో ఉన్నాం. మనసులో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను పర్సనల్గా వెళ్ళి చెప్పడం జరిగింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అటువంటి వాతావరణంగా కంటిన్యూ అయినట్లయితే పిల్లలు భవిష్యత్తు చెడిపోతుందనే ఉద్దేశంతోనే నేను ఈ రోజున ఇటువంటి కఠినమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకు ఎటువంటి హామీ ఇచ్చారు? మీరు కంటెస్టెంట్ చేయాలి? నేనేమి హామీలు అడగలేదు, కోరలేదు, హామీలు ఇవ్వడం జరగలేదు.